హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌన మనసు ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి. ముందుగా బీరకాయ తొక్కు పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు బీరకాయ, పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లిపాయ, చింతపండు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా బీరకాయ మీద పొట్టు మొత్తం తీసేసి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే టమాటాని, పచ్చిమిర్చిని కూడా తరిగి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత తరిగి ఉంచుకున్న బీరకాయ పట్టు, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. చూసారుగా ఈ విధంగా బీరకాయ పొట్టుని అలాగే పచ్చిమిర్చిని వేసి ఒకసారి మిక్స్ చేసుకుని సిమ్లో ఉంచి వేగనివ్వాలి. బీరకాయ పొట్టు అనేది మరీ ఎక్కువగా వేపకూడదు. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. సో ఎక్కువగా వేపినట్లయితే కనుక మనకి కలర్ మారిపోయి పచ్చడి టేస్ట్ అనేది అంతగా ఉండదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన బీరకాయ పొట్టులోకి కొద్దిగా చింతపండు, టమోటా వేసి ఇది ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచి టమోటాని మగ్గనివ్వాలి. ఈ పచ్చడి మీరు పచ్చిమిర్చితోనే కాకుండా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చితో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండుమిర్చి టేస్ట్ కంటే కూడా బీరకాయ తొక్కు పచ్చడి అనేది ఈ పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గుతున్నప్పుడు పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి చూసారు కదా ఈ విధంగా బాగా వేపుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను కొద్దిగా వేరుశనగపప్పు తీసుకుంటున్నాను. కావాలి అంటే కనుక మీరు ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు వేరుశనగపప్పు అనేది. వేరుశనగపప్పుని బరకగా మిక్సీ పట్టిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న టమోటా, బీరకాయ తొక్కుని మొత్తం వేసేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పడుతున్నాను. ఈ పచ్చడికి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నాను. బీరకాయ తొక్కుని బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి తిరిగి కొద్దిగా ఆయిల్ వేసి పోపు కోసం ఆయిల్ వేయడం తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి వేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చడి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసి ఆయిల్ అనేది పచ్చడిలో నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. సో నాకైతే కనుక ఇక్కడ ఉప్పు అనేది కొద్దిగా తక్కువ ఉంది. అందుకనే నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉప్పు యాడ్ చేసుకొని మరో 1 నిమిషం పాటు సిమ్లో ఉంచేసి దించేస్తున్నాను. ఇంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కారం అనేది మిక్సీ పట్టేటప్పుడే చూసుకోండి. కారం తక్కువైనట్లయితే పచ్చిమిర్చి వేయించుకొని మళ్ళీ అందులో కలుపుకోవచ్చు. లేదు అంటే కనుక మనము తిరిగి కారం అనేది యాడ్ చేయలేము. ఈ పచ్చడితో పాటు నేను ఇక్కడ అలసంద వడలు చేశానండి. చూసారా, ఇదైతే కనుక నేను డీప్ ఫ్రై చేయలేదు, షాలో ఫ్రై చేశాను. కొద్దిగా ఆయిల్ వేసి, అంటే మనము తిరగమాతకి ఎంత ఆయిల్ అయితే వేస్తామో అంత ఆయిల్ వేసి ఫ్రై చేశానమాట. ఎలా ఉన్నాయో చెప్పండి. రెసిపీ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. అంతేనండి, ఈరోజు రెసిపీస్ వచ్చేసి బీరకాయ తొక్కుతో పచ్చడి అలాగే అలసంద వడలు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే అండి.